హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ విలేజ్ లక్స్. వీడియో చేసే ముందు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు అయితే మీరు చూడవచ్చు. అలాగే ఈరోజు అంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నేను డిమార్ట్లో అయితే గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నానని. చాలా రోజుల నుంచి నేను అంటే 3 సంవత్సరాల తర్వాత మా ఇల్లు కట్టిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుతానికి మాది రేకుల ఇల్లు కదా, స్లాబ్ ఇల్లు కట్టుకున్న తర్వాత మూడో సంవత్సరంలో ఇల్లు స్టార్ట్ చేస్తాం అనమాట. అప్పుడు ఇల్లు మొత్తం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుందాం అనుకున్నాము. కానీ అన్నీ మనం అనుకున్నట్టయితే కుదరవు కదా. ఒక్కోసారి కొన్ని అనుకున్నాయి జరగవు, అనుకోకుండా ఉన్నాయే జరుగుతాయి అనమాట. నేనైతే ఈ నెలలో మనకి వాయిస్ ఓవర్ చెప్పడానికి మైక్ ఒకటైతే తీసుకున్నాను 2000 పెట్టేసి. అలాగే గ్యాస్ స్టవ్, ఈ రెండు అయితే నేను అనుకోకుండా అయితే తీసుకున్నాను అనమాట. అంటే నేను 3 సంవత్సరాల క్రితం తీసుకుందాం అనుకున్నాం అనమాట. అప్పుడైతే ఇల్లు కట్టుకుంటాము, కొంచెం ప్లేస్ ఉంటుంది మన కిచెన్లో. మీరు స్టీల్ గ్యాస్ స్టవ్ అయితే చూసారు కదా మాది, ఇక నాదైతే సరిపోతుంది అనమాట. అప్పటికి ఈ కౌంటర్ టాప్ అలాగే సింక్ దగ్గరగా ఉంటుంది అనమాట, కొంచెం ఇరుకుగా ఉంటుంది. అందుకోసం ఆ తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ కొంచెం పెద్ద ఇల్లు కట్టుకుంటాం కదా, అప్పుడు ఇలా 3 బర్నర్లు ఉన్న స్టవ్ పెట్టుకోవాలన్నా కూడా మనకి కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి అప్పుడైతే సరిపోతుందా అని అనుకుని ప్రస్తుతానికి ఉన్నదే వాడుకుందాం అనుకున్నాము. కానీ స్టీల్ గ్యాస్ స్టవ్ మీద ఉన్న ఈ ప్లేట్లు ఉంటాయి కదా స్టాండ్లు, అవి అయితే విరిగిపోయినాయి అనమాట. అలాగే స్టీల్ తీసుకొచ్చి వేసాము, అవి కూడా ఆ స్టీల్ బాగలేకో మరి ఏమో ఎర్రగా వచ్చేస్తుంది అనమాట ప్లేట్. ఇక చూసేదానికి ఎంత క్లీన్ చేసి పెట్టినా కూడా అసలు చాలా మెస్సీగా చూసేదానికి, మనం పాలు కానీ చూసేదానికి బాగాలేదనమాట. పాలు పొంగిపోయినప్పుడు ఎలా ఈ ప్లేట్ల మీద ఎర్రగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. కొత్త ప్లేట్లు స్టీల్ తీసుకొచ్చింది. స్టీల్ ప్లేట్లు అంటే స్టీల్ స్టవ్కి స్టీల్ ప్లేట్లు కూడా సపరేట్గా తీసుకొచ్చాం అనమాట. అది కొంచెం క్వాలిటీ బాగాలేవు అనుకుంటా, అందుకే ఎంత తోమినా కూడా ఎర్రగా ఉంటున్నాయి అనమాట. అందుకే నాకు అందులో మనకి ఛానల్ ఉంది, నేను నీట్గా ఉంచుకోవాలి కదా, ఎంత నీట్గా చేసినా కూడా మెస్సీగా ఉందన్నమాట, మనం ఏదో కడగనట్టుగా. అందుకే నాకు ఫిక్స్ అయిపోయి మొత్తానికి నేను డిమార్ట్ నుంచి అయితే ఇదిగండి బటర్ఫ్లై ఈ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా మనం ఒక రూపాయి ఎక్కువైనా అంటే కొంచెం మనీ ఎక్కువైనా కూడా ఒకేసారి ఫిక్స్ అయ్యి నేను ఈ 3 బర్నర్లు ఉన్నది అయితే తీసుకున్నాను అనమాట. 3 సంవత్సరాల తర్వాత మా ఇల్లు కట్టుకొని పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మాత్రం తీసుకుందాం అనుకున్నాను ఇలాంటి గ్యాస్ స్టవ్ అయితే. అంటే 3 బర్నర్లు ఉన్నది, 4 బర్నర్లు ఉన్నది అంటే నాకు అంత అవసరం అయితే లేదనమాట. ఇదిగండి 5 సంవత్సరాల వారంటీ అయితే ఇచ్చారు. అందులో కంపెనీలు అన్నిట్లకల్లా ఈ బటర్ఫ్లై కంపెనీ అంటే చాలా మనకి బెస్టే కదా, అందుకని ఇదైతే తీసుకున్నాను అనమాట. కొంతమంది అయితే డిమార్ట్లో ఎలా ఉంటాయో ఏమో అనుకుంటారా అనమాట, అంటే వారంటీ ఉంటాయా లేవని. కానీ మంచి ఆఫర్స్ ఏం లేకపోయినా కూడా గ్యాస్ స్టవ్ అయితే చాలా బాగుంది. 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాల వారంటీ అయితే ఇచ్చారు. చాలా బాగుందనమాట. మనకు కార్డు కూడా ఇస్తారనమాట. అందులో దీనికి కూడా వెజిటేబుల్ మనం సన్నగా ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకునే చిన్న కటర్ కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది. నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను, అంటే మళ్ళీ వీడియోలో ఎంత అయిపోతుంది కదా. అలాగే ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మనం కొత్త ఇల్లు అయినా లేదా కొత్తగా మనం గ్యాస్ స్టవ్ తీసుకొచ్చినప్పుడైనా పాలు పొంగిస్తాం కదా, అలా నేను ఏంటంటే ఈ 3 బర్నర్లు అంటే వాస్తు ప్రకారం అలాంటిది ఏమి నేను చూసుకోలేదనమాట. నాకు 4 బర్నర్ల స్టవ్ అయితే ఇష్టమే, కానీ అంత వర్క్ అయితే ఉండదనమాట. అంతకుముందంటే నేను ఫస్ట్ నుంచి గత 15 సంవత్సరాలు అంటే మా పిల్లలు చిన్నపిల్లలప్పటి నుంచి నేను 2 బర్నర్లు స్టీల్ స్టవ్ అయితే వాడుతున్నాను. ఒక్కోసారి అనిపించిద్ది అనమాట కొంచెం వంట హడావుడిగా. అందులో ఇప్పుడు పిల్లలు బాగా కాలేజీకి అదే స్కూల్కి వెళ్ళటం, ఉదయం పూట హడావుడిగా ఉంటుంది కదా, ఇంకొక బర్నర్ స్టవ్ ఉన్నా బాగుండేది, 3 బర్నర్లు ఉన్నది తీసుకోవాలి ఈసారి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలాంటిది మొత్తానికి అనుకోకుండా నేను ఈ స్టవ్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇది వచ్చేసి 4299 రూపాయలు అనమాట. చాలా బాగుంది. వీడియో పెట్టడం కూడా లేట్ అయిపోయింది. పోయిన సోమవారం అయితే తీసుకొచ్చాము. అలాగే మంగళవారం తోటైతే ఈ కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది కదా, అందుకని ఆ రోజే ఆ స్టవ్ అయితే ఓపెన్ చేసాం అనమాట. అలాగే మరుసటి రోజు బుధవారం పాలు పొంగిద్దామని అనుకున్నాము, కానీ మళ్ళీ ఇంకొక రోజు కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది కాబట్టి ఆ రోజే స్టవ్ అంటే ఒక చిన్న సెంటిమెంట్లు ఉంటాయి కదా, నాకు అంతగా ప్రతిదీ నేను పర్టికులర్గా ఇదే ఉండాలి అని సెంటిమెంట్గా ఏది చూసుకోను. కాకపోతే ఇంక ఎలాగో తెచ్చున్నాము కొత్త స్టవ్ కదా, కార్తీక మాసం ఎండ్ అయిపోతుందని ఆ రోజే మంగళవారం రోజు ఓపెన్ అయితే చేసేసి
కొత్తగా మనం అదే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు కట్టిన అలాగే స్టవ్ తెచ్చినా మనం పాలు పొంగిచ్చడం మనకి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇప్పుడైతే నీట్గా ఈ స్టవ్ అయితే తుడుచుకొని ఇప్పుడైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. ఇలా మనం స్టవ్ తీసుకొచ్చినప్పుడు అలాగే మనం ఏదో ఒకటి వండేసుకోకుండా అంటే ఏదో ఒక వంట చేసుకోకుండా మనం రాగానే ఇదిగండి నీట్గా తుడుచుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పాలు పొంగించుకోవాలి. పాలు పొంగించుకునే ముందుగా ఇలా పసుపు కుంకాలు బొట్లు పెట్టుకుంటే లక్ష్మీదేవితో సమానమే కదా స్టవ్ కూడా. ఎక్కువగా ఏంటంటే మనం స్టవ్ దగ్గరే ఉంటుంటాం కాబట్టి ఎడపడగా దీన్ని వాడకుండా ఇలా శుభప్రదమైన కార్యక్రమాలు చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఏంటంటే ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే పూలు పెట్టుకుంటాము. ఇలా అయితే ఖచ్చితంగా అయితే చెయ్యాలన్నమాట. అందుకే ఇప్పుడైతే నేను ఇదిగండి ఈ స్టవ్ దగ్గర చామంతి అలాగే గులాబీ పువ్వులు అయితే అంత ముందుకు తీసుకొచ్చాము, కానీ అవైతే విడిపోయి ఇలా రెబ్బలైతే ఉన్నాయన్నమాట. ఇలా సరేలే ఇవన్నీ పెడదాము అనుకొని ఇలా అయితే ఈ గులాబీ రెక్కలు అయితే పెట్టేశాను అనమాట. పువ్వులు అంటే పూజ చేయడానికి ఇలా ముందడే తెచ్చిపెట్టుకుంటాను, కానీ పువ్వులు అయితే ఇలా విడిపోయినాయి అనమాట గులాబీ రెక్కలు. ఇప్పుడైతే ఇదిగండి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అలాగే ఈ పూలు పెట్టిన తర్వాత మా గ్యాస్ స్టవ్కి అయితే చూడండి ఎంత కలకల్లాడుతుందో. ఇప్పుడు 3 సంవత్సరాలు క్రితం అయిపోయిన తర్వాత అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ సడన్గా అనుకోకుండా అయితే ఇలా స్టవ్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అవుతుంది. అందుకే ఇప్పుడైతే ఇదిగండి హర్షి పాప చేత అంటే మా ఇంటి ఆడపిల్ల కదా హర్షిత చేత పాలు పొంగిద్దాం అనుకున్నాను, కానీ తనైతే నిద్రపోయిందనమాట. అంటే ఇవాళ పొంగిద్దామా లేకపోతే రేపా అనుకుంటూ ఉన్నాను. ఇక మా స్వామి ఈరోజు అంటే మంగళవారం రోజు సాయంత్రమే ఈ స్టవ్ అయితే బిగిచ్చేసాడు. ఇక స్వామికి అయితే టిఫిన్ అయితే చెయ్యాలి. అందుకోసం ముందు ఇక హర్షి పాప కోసం రేపైతే చేయడానికి అయితే వీలైతే కుదరదు. అందుకని ఇక ఎలాగో ఈరోజే కార్తీక మాసం ఎండ్ అయిపోయింది. ఇక ఈరోజే ఏ పని మనం చేయాలన్నా కూడా ప్రతిదీ పర్టికులర్గా మనం ముహూర్తాలు చూసుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు, కాకపోతే కొన్నిటికైతే ముహూర్తాలు అయితే చూసుకోవాలి. అలాగే ఈరోజు ఎలాగో కార్తీక మాసం ఎండ్ అయిపోయింది కదా, అందుకని ఈరోజు స్టవ్ బిగించాము. అలాగే ఇంకా ఈ స్టవ్ బిగించిన తర్వాత మళ్ళీ స్వామికి టిఫిన్ అయితే చేయాలి. ఎలాగో పాలు ఇంట్లోనే ఉండి పొంగిచ్చేసాను అనమాట. 3 సార్లు ఇలా పాలు పొంగించాను. చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా మనం అనుకున్నవి అయితే ఖచ్చితంగా నెరవేరవు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నవి అయితే అవ్వవు. అప్పటికప్పటికి సడన్గా అనుకున్నవి మాత్రమే మనకి ఖచ్చితంగా అయితే అవి నెరవేరుతాయి, తీసుకోగలుగుతాం అనమాట. సడన్గా సర్ప్రైజ్గా అయితే ఈ స్టవ్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట. అంటే గ్యాస్ స్టవ్ అంటే మనం ఎక్కువగా కిచెన్లోనే వంట చేయడానికి కిచెన్లోనే కదా మనం ఎక్కువగా ఉంటాము. అలాంటిది ఈ స్టవ్ తోటే మనకి ఎక్కువగా పని ఉంటుందన్నమాట. అలాంటిది ఇది కూడా నీట్గా అలాగే మనకి ఇష్టం వచ్చినట్టుగా లేకపోతే మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు వంట చేయడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నది. మొత్తానికి అయితే గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే 3 సార్లు పాలైతే పొంగించాను. పొంగించిన తర్వాత ఇప్పుడైతే పిల్లలు మా స్వామి అయితే ఉన్నారు. ఎలాగో ఈ పాలైతే వాళ్ళకి ఇచ్చేద్దామని ఇలా ఒకేసారి పంచదార అయితే వేస్తున్నాను అనమాట. మొత్తానికి మా గ్యాస్ స్టవ్ మీద పాలైతే పొంగిచ్చాను. అలాగే మా పిల్లలకైతే ఇస్తున్నాను అనమాట. వాళ్ళ కోసం ఇలా పంచదార వేసి ఇలా కరిగించి వాళ్ళకైతే ఇచ్చేసాను. చాలా బాగా అనిపించింది అనమాట. అనుకోకుండా ఈ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను. అందులో మళ్ళీ 3 బర్నర్లు ఉన్న స్టవ్ అలాగే మంచి కంపెనీ అనమాట. అదే నేను క్రిస్మస్ అంటే ఈ నెలలో మనకి క్రిస్మస్ వస్తుంది కదా, లేదా నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒక ఆఫర్స్ అయితే ఉంటాయి. అప్పుడైనా తీసుకుందాము అనుకున్నాము, కానీ నేను 3 సంవత్సరాల తర్వాత తీసుకుందాం అనుకున్నాను కదా, అలాంటిది సడన్గా అనుకోకుండా డబ్బులు కూడా మనీ చేతిలోకి వచ్చింది. నా ఏమాత్రం ఆలోచించకుండా నాకు ఆఫర్స్ వద్దు ఏమి వద్దు, స్టవ్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి. ఉన్న స్టవ్ మీద అయితే అసలు నీట్గా ఉండట్లేదు. అందులో నాది యూట్యూబ్ ఛానల్ కాబట్టి ప్రతిదీ వంట చేస్తూ ఉంటాను కాబట్టి నీట్గా ఉండాలన్నమాట. నీట్గా ఉంచుకుంటేనే కదా అవతల వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు చూడాలంటే నా వీడియోస్ నీట్గా ఉంటేనే కదా ఇంట్రెస్ట్గా చూడగలుగుతారు. అందుకోసం అనమాట మొత్తానికి ఫిక్స్ అయిపోయి ఈ స్టవ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే పాలు పొంగించడం అయిపోయింది కదా, నా పిల్లలకైతే కొన్ని పాలు అయితే ఇచ్చేసాను. మా స్వామి కోసం ఇలా దోశ పిండి అయితే పట్టి రెడీగా ఉంచుకుంటాను కదా, నా దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ముందు మా కోసం అయితే కాకుండా మా ఇంట్లో స్వామికి అయితే ఈ దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇది నెక్స్ట్ రోజు అనమాట. అలా మంగళవారం రోజు నైట్ అయితే అలా స్టవ్ అయితే ఓపెన్ చేసాము. బుధవారం రోజు అనమాట.
ఇదే నేను చెప్పాను కదా, మా చెల్లెలు వాళ్ళ స్వామి అయితే ఈరోజు ఇరుముడి కట్టుకొని శబరిమల అయితే వెళ్తున్నాడు అనమాట. ఇంక ఉదయాన్నే వంట పని అవి చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పూజ అయితే చేసేసాము. చేసిన తర్వాత ఇప్పుడైతే శివాలయం, మా ఊరి శివాలయంలో మనం దీపాలు వెలిగించాము కదా కార్తీక మాసం అప్పుడు, ఈ శివాలయంలోనే అనమాట. మా ఊరి మొత్తం స్వాములందరూ ఇక్కడే ఇరుముడి అయితే కట్టించుకుంటారు. ఇది ముందు రాగానే మనం శివుడిని అయితే దర్శనం చేసుకుంటాము. శివుడిని అలాగే పార్వతి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడైతే ఇరుముడి అయితే నేను వచ్చేసరికి కట్టేశారనమాట. అంటే కొంచెం నాకు వేరే అంటే స్కూల్లో పని ఉండిందనమాట. హర్షి పాప వెళ్ళే స్కూల్లో అక్కడ కొంచెం ఆ వర్క్ చూసుకొని వచ్చేసరికి ఇరుముడి అయిపోయింది. అలాగే ఒక పక్క వర్షం, ఒక పక్క ఆ స్కూల్లో చిన్న మీటింగ్ అయితే ఉండిందనమాట. ఇక నాకు చూసుకొని వచ్చేసరికి ఇరుముడి అయిపోయింది. ఇక అలాగే ఈరోజు ఇక నా ఎలాగో అయిపోయినా కూడా రావాలి, స్వామి దర్శనం అయితే చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మొత్తానికి టెంపుల్కి వచ్చాను. స్వామి దర్శనం అయితే అయిపోయింది. అలాగే ఇక్కడైతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా నాగమ్మ శిలలు అలాగే రాగి చెట్టు. నేను వచ్చేసరికి ఇరుముడి కట్టడం కూడా అయిపోయింది అనమాట. అంటే ఎక్కువ మంది అయితే లేరు, నలుగురు స్వాములే కాబట్టి ఇరుముడి అయితే కట్టారు. వాళ్ళ కోసం అంటే మమ్మల్ని పిలిచారు కదా, ఇంక నెలకు మా స్వామి ముందుగానే హర్షి పాప మా స్వామి వచ్చి ఉన్నారనమాట. ఇక నాకు లేట్ అయినా పర్వాలేదు, ఇంట్లో ఎవరో ఒకరు వచ్చారు కదా, అలా పిలిచినప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి కదా. అందులో మా ఇంటి కులదైవం అంటే అయ్యప్ప స్వామి అనమాట. 1 ఇయర్కి ఖచ్చితంగా మేము మా స్వామి మాల వేస్తాడు. అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం నాకైతే. అలాగే ఇప్పుడైతే మా శివాలయంలో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ఇరుముడి కట్టుకుంటారు స్వాములందరూ. రోజు ఇక్కడే భజనలు, పూజలు, అలాగే కార్తీక మాసం స్టార్ట్ అవ్వకముందు నుంచే ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారనమాట. ఇదిగండి ఇరుముడు కట్టుకొని అలా ఇరుముళ్ళు అయితే పక్కనైతే పెట్టేస్తున్నారనమాట. ఇరుముడు కట్టడం అయిపోయింది. ఇక సాయంత్రం అయితే స్వాములు బయలుదేరతారనమాట. ఇప్పుడైతే మేము స్వామి కాడికి రాగానే దండం పెట్టుకున్నాము, బొట్టు పెట్టుకున్నాము, హారతి తీసుకున్నాము. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.